విజయ్ దేవరకొండ అంటే ఎంతో ఇష్టం చూపించే రష్మిక మందన ఓ ఇంటర్వ్యూలో విజయ్ని మొదట చూసినప్పుడు భయపడిన విషయాన్ని వెల్లడించింది. నాకు కొత్త వ్యక్తులతో కలవాలన్నా, అట్టడుగుగా మాట్లాడాలన్నా కొంచెం బెరుకు ఉంటుంది. గీతా గోవిందం షూటింగ్ సమయంలో తొలిసారి విజయ్తో నటించాల్సి వచ్చినప్పుడు భయంగా అనిపించింది. కానీ అతడిలో ఉన్న కూల్నెస్, ఫ్రెండ్లీ నేచర్ వలన చాలా త్వరగా జెల్ అయ్యాను. ఆ అనుభవం ఇప్పటికీ గుర్తొస్తే నవ్వొస్తుంది అని రష్మిక తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరి రిలేషన్ పై మరోసారి చర్చ జోరుగా సాగుతుంది. 'చలో' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ కస్తూరి రష్మిక మందాన. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. 'యానిమల్', 'పుష్ప 2', 'చావా' సినిమాలతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమాయణం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ కలిసి 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో నటించారు. కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ జంట నేరుగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఒకరి పుట్టినరోజుకి ఒకరు విషెస్ చెప్పుకోవడం, తరచూ సీక్రెట్గా విహారయాత్రలకు వెళ్లి ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోవడం జరుగుతూనే ఉంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9 సందర్భంగా రష్మిక మందాన విషెస్ చెప్పింది. హ్యాపీ బర్త్డే విజ్జీ, నువ్వెప్పుడూ ఇలా సంతోషంగా, ఆరోగ్యంగా, నవ్వుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకున్న ప్రతిదీ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని రష్మిక శుభాకాంక్షలు తెలిపింది. రష్మిక పోస్ట్కు విజయ్ స్పందిస్తూ క్యూటెస్ట్ అని లవ్ సింబల్ షేర్ చేశాడు. నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు చేరేలా చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని విజయ్ రిప్లై ఇచ్చాడు.